రే ఏమైందిరా? ఏం చెప్తాం సార్, ఎంత రాసినా మంచి మార్క్స్ రావట్లా. ఐ హావ్ ట్రైడ్ ఫర్ 98, 99, 97, 97 వచ్చాయి, 98, 99 కూడా వచ్చాయి సార్. 100కి 100 మార్క్స్ ఎప్పుడూ రావట్లేదు సార్. ఏంటి ఎక్కడ మిస్ అవుతా ఉంది నాకు, అది నాకు తెలియట్లేదు సార్. అందుకే నేను బాధపడుతున్నాను సార్. ఓ యు నాట్ గెటింగ్ 100 out of 100, 100కి 100 రావట్లా, అంతేనా నీ బాధ? మరి 100 out of 100 రావాలంటే మనము ఏం చేయాలి? ఎందుకనంటే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న, చాలా మంది పిల్లలు అయినటువంటి వాళ్ళు 97, 98, 99, అంతెందుకు ఈవెన్ నాకు 10th క్లాస్లో 99 ఇన్ సోషల్ వచ్చినాయి. ఒక్క మార్క్ ఎక్కడ మిస్ అయిందా అని చెప్పి చాలా సార్లు తలబా చేసుకుంటామని అప్పుడు బోర్డ్ ఎగ్జామ్లో. చలో గాయ్స్, మరి ఇక్కడ మీకు 100కు 100 మార్కులు రావాలంటే ఏం చేయాలి అంటే ఏ విధంగా మనం సోషల్ సైన్సెస్ అయినటువంటి దాన్ని ప్రజెంటేషన్ చేయాలి, అవునా కాదా? యా, వెదర్ వి రిక్వైర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ వెదర్ వి రిక్వైర్ ద గుడ్ పెన్ ఆర్ వెదర్ వి రిక్వైర్ వాట్ టైప్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ వుడ్ రిక్వైర్ అండ్ ఏ విధమైనటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వడంతో పాటు ఎలాంటి పాయింట్స్ అయినటువంటి మనం మేజర్ గా ఫోకస్ చేయాలి అనేది ఈ క్లాస్ లో నేను మాట్లాడతాను గాయస్. యా, బిఫోర్ గెట్ ఇన్ టు ద టాపిక్, this is Dattu Maitre. I have 10 years of the teaching experience and welcome to Vedantu 8th, 9th, 10th channel. చలో గాయస్, అందరు కూడా మన వాట్సాప్ ఛానల్ అయినటువంటి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. యూ విల్ గెట్ ద గైడెన్స్ ఈదర్ ఫ్రమ్ మైన్ ఆర్ ఫ్రమ్ అదర్ టీచర్స్. వేరే టీచర్స్ దగ్గర నుంచి కూడా మీకు మంచి గైడెన్స్ అయినటువంటిది కూడా వస్తుంది. దాంతో పాటుగా మనకి ఇంకా డిస్క్రిప్షన్ లో మనకి లింక్స్ అయినటువంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదా, ఆ లింక్స్ పైన కూడా క్లిక్ చేసి యూ కెన్ డౌన్లోడ్ ఆ క్లాసెస్, మన క్లాస్ నోట్స్ అయినటువంటివి కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. చలో ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదామా మిత్రమా సబ్జెక్ట్ లోకి. చలో, why we require the major presentation and do you wanna ace good marks? మీకు మంచి మార్క్స్ రావాలి అనుకుంటున్నారా? yes or no guys? yes sir, we want good marks. మాకు మంచి మార్కులు రావాలి. అందులో నాకైతే ఒక డ్రీమ్ ఏంటంటే సోషల్ సైన్సెస్ లో 100 out of 100 తెచ్చుకోవాలనేది నా డ్రీమ్ సార్. ఐ వుడ్ లైక్ టు బికమ్ అ గ్రేట్ ఆఫీసర్. దానికి బేసిక్స్ ఎక్కడ ఉన్నాయనంటే 10th క్లాస్లో ఉన్నాయి సార్. మరి ఆ 10th క్లాస్లోనే నేను మంచి ర్యాంక్ తెచ్చుకున్నా, ఆ 10th క్లాస్లోనే 100కు 100 మార్కులు తెచ్చుకున్నా, నాకు ఫ్యూచర్లో బూస్టింగ్ అనేది ఉంటుంది కదా సార్. అందు గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే అనుకోవచ్చేమో, అవునా కదా? యా, నాకు 99 మార్క్స్ వచ్చినాయి 10th బోర్డ్ ఎగ్జామ్ లో సోషల్ సైన్సెస్ లో. దానిపైన ఇంపాక్ట్ నుంచి దాని నుంచి అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు లాస్ట్ సోషల్ సైన్సెస్ టీచర్ అయిపోయాను కదా. మరి ఇట్లా బూస్ట్ అనేది రావచ్చు కదా. మళ్ళీ బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ సార్ అని చెప్పి అనుకోకండి. సరే, లెట్ ఇట్ బి గైస్, విల్ గెట్ ఇన్ టు ది టాపిక్. యా, డు యు వాంట్ ఏస్ గుడ్ మార్క్స్ అండ్ సైమల్టేనియస్లీ డు యు వాంట్ ఏస్ 100 out of 100? yes, you have to get it nana. మీరు రావాలనంటే యూ పీపుల్ హ్యావ్ టు థింక్ ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ద రిప్రజెంటేషన్. ఎలా మీరు రిప్రజెంట్ చేయాలి, అవునా? ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ అనేది చేస్తే మీకు ఎలా మార్క్స్ అయినటువంటి వస్తాయి. ఫస్ట్ యూ రిక్వైర్ పాయింట్ వైజ్. ఒకటేమో పాయింట్ వైజ్ గా రాయడానికి బాగా ప్రయత్నించండి. నో నీడ్ టు రైట్ ద పారాగ్రాఫ్ వైజ్ అయినటువంటి దాన్ని రాయడానికి అంత ప్రయత్నించడం అవసరమే లా, ఓకేనా? పారాగ్రాఫ్ వైజ్ అయినటువంటిది కూడా అంత అవసరం లేదు. ఒకటి, ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయినటువంటిది ఫస్ట్ పెట్టుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, 1 మార్క్ కాకుండా 4 మార్క్స్ 6 మార్క్స్. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి అయితేనేమో 4 మార్క్స్ 8 మార్క్స్ 2 మార్క్స్ ఉన్నాయి కదా. ఇంట్రొడక్షన్ అయినటువంటిది ఫస్ట్ పెట్టండి, ఓకేనా? ఇంట్రొడక్షన్ లో వాట్ ఎవర్ ద కీ పాయింట్ ఈస్ దేర్, ఏదైతే కీ పాయింట్ అయినటువంటిది ఉందో ఆ దాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్. ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. వాట్ ఆర్ ద రీజన్స్ విచ్ పేవ్డ్ ద వే ఫర్ 1914 ఫస్ట్ వరల్డ్ వార్? ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం రావడానికి ఏకైక కారణాలైనటువంటి మనకు దారితీసాయని అడుగుతాడు. అక్కడ యూ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ ద ఫస్ట్ వరల్డ్ వార్ విచ్ హ్యాపెండ్ బిట్వీన్ 1914 to 1918. 1914 నుంచి 1918 వరకు జరిగింది. There are the many reasons which paved the way for the first world war given below అని చెప్పేసి ఒక చిన్నగా బాడీ అయినటువంటి తీసేసుకోండి. ఆ బాడీలో ఫస్ట్ వచ్చేసి
అగ్రెసివ్ నేషనలిజం అని చెప్పేసి పెట్టేయండి. సెకండ్ వన్ వచ్చేసి మిలిటరిజం అని చెప్పండి. థర్డ్ పాయింట్ వచ్చేసి సీక్రెట్ అలియన్సెస్ అనేది పెట్టండి. ఫోర్త్ పాయింట్ ఇమ్మీడియట్ రీజన్ అని చెప్పేసి పెట్టి ఇక్కడ రీజన్ రాసేయండి. అట్లా 4 పాయింట్స్ దీంట్లో వచ్చాయి. దీంట్లో ఒక పాయింట్, లాస్ట్ కి ఒక పాయింట్ అయినటువంటిది. కంక్లూజన్ వచ్చేసి దిస్ వరల్డ్ వార్ విచ్ మేడ్ ది మేజర్ హర్డిల్ ఇన్ ద పీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో పీస్ లేకుండా చేసినటువంటిది మొదటి వరల్డ్ వార్ అయినటువంటిది. ఈవెన్ దో ద వర్సైల్ ట్రీటీ అండ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ ఆల్సో ఆల్ వర్ ఫెయిల్డ్ అండ్ విచ్ పేవ్డ్ ద వే ఫర్ అగైన్ ద సెకండ్ వరల్డ్ వార్. ఈ కాంటెక్స్ట్ లో మీరు అక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రాయడానికి ప్రయత్నించండి. అంటే ఫస్ట్ యూ పీపుల్ హ్యావ్ టు థింక్ దాట్ ద ఫస్ట్ థింగ్ ఇంట్రొడక్షన్ షుడ్ బి గుడ్. ఇంట్రొడక్షన్ అనేటువంటిది బాగా ఉండాలి. సెకండ్ థింగ్ ద బాడీ షుడ్ బి దేర్. ఓకే, ఆ బాడీలో వచ్చేసి పాయింట్ వైజ్ గా మీరు రాసేసుకోండి. ఇంతకుముందు చెప్పా కదా, ఏవైతే పాయింట్ అయినటువంటిదో ఆ పాయింట్ వైజ్ గా రాయండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆల్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్. దిస్ ఇస్ ట్రూలీ రాటిఫైడ్ బై UPSC and the state PSCs and the government exams and moreover the PGs and the graduation అన్నిట్లో కూడా ఇదే ప్యాటర్న్ అయినటువంటి ఫాలో అవుతున్నారు. యూ డోంట్ రిక్వైర్ ద గుడ్ హ్యాండ్ రైటింగ్. మంచి హ్యాండ్ రైటింగ్ ఉండని అవసరం లేదు, కానీ యూ రిక్వైర్ ద నీట్ పేపర్ ప్రెజెంటేషన్. మంచి పేపర్ ప్రెజెంటేషన్ ఉండాలి. మీకు హ్యాండ్ రైటింగ్ అంత బాగా లేకపోయినా ఇగో ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్ అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టా. బట్ ఇది మీకు అర్థం అవ్వకపోతే ఇది వేస్ట్. అంటే ఎగ్జామినర్ కి అర్థం అవ్వాలి. ఎగ్జామినర్ కరెక్షన్ చేసేటప్పుడు అది ఏమనుకోవాలి, ఇంట్రొడక్షన్ అనుకోవాలన్నా లేకపోతే ఇంకా ఇంట్రాఫిక్షన్ అనుకోవాలన్నా ఏమనుకోవాలి. సో అలా పెట్టకండి, అలా చేయకండి. వెదర్ యూ హ్యావ్ ద గుడ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ యూ మస్ట్ హ్యావ్ గుడ్ నీట్ ప్రెజెంటేషన్. నీట్ గా ప్రెజెంటేషన్ చేయండి ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లియర్ ఫాంట్స్ అయినటువంటి మెయింటైన్ చేయాలి. యూ పీపుల్ హ్యావ్ టు మెయింటైన్ ద క్లియర్ ఫాంట్స్. అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎంత నీట్ గా GOOD గుడ్ ప్రెజెంటేషన్ అనుకుంటూ నేను రాశాను, కానీ ఏ కమన్ కానీ ఇది ఏదో బాగుంది అని చెప్పేసి గుడ్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఇట్లా కర్సివ్ రైటింగ్ అనేది రాస్తా ఉండానా. కర్సివ్ రైటింగ్ ఇప్పుడు అవసరం లేదు. ఇన్ ఫ్యూచర్ లో కర్సివ్ రైటింగ్ రాస్తా పర్వాలేదు, కానీ అది అర్థమయ్యేలాగా మంచి ప్రెజెంటేషన్ అనేది ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ రైటింగ్ ఇట్స్ ఫైన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ రైటింగ్ మెయింటైన్ ద క్లియర్ ఫాంట్స్ అండ్ నీట్ ప్రెజెంటేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఎవర్ యూ రిటెన్, మీరు ఏదైతే రాస్తారో యూ జస్ట్ అండర్లైన్ ద కీవర్డ్స్ అయినటువంటి అండర్లైన్ చేయండి. డోంట్ యూజ్ ద మల్టిపుల్ పెన్స్. ఇప్పుడు మీరు మల్టిపుల్ పెన్స్ అయినటువంటి మల్టిపుల్ కలర్ పెన్సిల్స్ అయినటువంటి యూజ్ చేశారంటే దట్ విల్ బి హ్యాబిచుయేట్ ఇన్ ద ఫ్యూచర్. అది ఫ్యూచర్ లో హ్యాబిచుయేట్ అవుతుంది. దట్ మే అగైన్ మేక్ యూ హార్మ్ అండ్ హర్డిల్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. బట్ సో యూజ్ ఓన్లీ ద 2 పెన్స్. ఒకటేమో బ్లాక్ పెన్, సెకండ్ వన్ అదే వచ్చేసేమో బ్లూ పెన్ అయినటువంటిది. ఇది మేజర్ గా గుర్తుపెట్టుకోండి. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఐ అటెంప్టెడ్ ఈవెన్ ద స్టేట్ PSCs అండ్ UPSC ఆల్సో. UPSC మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం దగ్గర 1750 మార్కులు, 1750 మార్క్స్ అయినటువంటి అంత డిస్క్రిప్టివ్ నే ఉంటుంది. సో యూ కెన్ బిలీవ్ మీ, నన్ను మీరు నమ్మొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇంకా బాగా చెప్పాలంటే 10th క్లాస్ లో కూడా నేను మండల్ టాపర్ అయినటువంటి వాడిని. సో ఐ యూజ్డ్ దిస్ ప్యాటర్న్. నేను ఈ ప్యాటర్న్ అయినటువంటిది యూజ్ చేశాను. అండ్ ద నెట్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 3rd ర్యాంకర్ ని కూడా. చలో గైస్, లెట్ ఇట్ బి. యూ ప్లీజ్ ఫాలో దిస్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ అండర్లైన్ ద కీవర్డ్స్ అన్నాను. ఆ కీవర్డ్స్ తర్వాత మీరు ఏదైనా ఆన్సర్ ఉంటే, పాసిబిలిటీ ఉంటే డయాగ్రామ్ మెథడ్ యూజ్ చేయండి, ఆర్ఎస్ ద బార్ మెథడ్ అయినటువంటిదన్నా యూజ్ చేయండి, ఆర్ఎస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అయినా యూజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, హౌ మెనీ సెక్టోరల్ డివిజన్స్ కెన్ బి సీన్ ఇన్ ఇండియా అని అన్నారు అనుకోండి. యూ ప్లీజ్ చెక్ దిస్. ఒక్కసారి దాన్ని మీరు చెక్ చేయండి. ఇండియన్ ఎకానమీ డివిజన్ బేస్డ్ ఆన్ దీస్ సర్వీసెస్ అనుకుంటూ నేను ఇక్కడ పెట్టా. ఒక బాక్స్ ఇచ్చా, 3 డివిజన్స్ అయినటువంటి ఉన్నాయి. ఎంత నీట్ గా పెట్టా చూడండి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ఇట్లా మీరు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చారనుకోండి, ఇట్ విల్ బి డెఫినెట్లీ లుక్స్ గుడ్. డెఫినెట్ గా ఎగ్జామ్ కనబడతా ఉంటది. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్, యూ గెట్ ద గుడ్
గుడ్ మార్క్స్ అని అనుకుంటే తప్పు. గుడ్ హ్యాండ్ రైటింగ్ కొంచెం అడ్వాంటేజ్ ఇస్తుండొచ్చు, కానీ ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ రైటింగ్ ఈవెన్ దో యూ హ్యావ్ టు మెయింటైన్ ద నీట్ అండ్ క్లియర్ ఫాంట్స్. నీట్ క్లియర్ ఫాంట్స్ అయినటువంటిది మెయింటైన్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా? వాడి ఎగ్జామినర్కి అర్థం కాకుండా నువ్వు ఎట్టబడితే అట్ట రాసావు అనుకో, ఏమైతుంది, అంత రిప్రజెంటేషన్ అయినటువంటిది ఇవ్వదు. ఓకేనా గాయ్స్? సో యూ ప్లీజ్ జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. ఇక ఇంతటితో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దాట్ యూ పీపుల్ గాట్ టు నో అబౌట్ ది ఎంటైర్ కాన్సెప్ట్. ఎస్, దిస్ ఈస్ దత్తు మేత్రే. గుర్తుపెట్టేసుకోండి, యూ విల్ గెట్ ద 100 out of 100 ఇఫ్ యూ ఫాలో దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ని మీరు ఫాలో అయితే 100 out of 100 అనేది పక్కా వస్తుంది అనేది నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతా. చలో గాయ్స్, మనం మళ్ళీ కలుద్దాం. ఇక 19th ప్రిఫైనల్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ మ్యారథాన్ అనే దాంట్లో కలిసిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.